ఏమైంది తారక్ సార్? నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నేనేం చేశాను? ఇప్పుడు అంత అర్జెంటుగా అందరికీ కాఫీలు తీసుకురావడం అవసరమా? మళ్ళీ పని మనిషి అవతారం ఎత్తడం అవసరమా? అందులో తప్పే ఉంది తారక్ సార్. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం మన బాధ్యత కదా. ఆ బాధ్యతలు బరువులు భుజాన వేసుకుని తిరగడానికి ఇంట్లో పని మనుషులు చాలా మంది ఉన్నారు. నిన్నెవరు ఇలాంటి పనులన్నీ చేయమన్నారు? ఇంటికి అంత పెద్ద గెస్ట్ వచ్చినప్పుడు ఈ ఇంటి కోడలిగా నేనే కాఫీ ఇవ్వడం కరెక్ట్ అని అనిపించింది. అందుకే తీసుకొచ్చి ఇచ్చాను. నువ్వు చేసిన పనికి అదే అవకాశంగా తీసుకుని ఆవిడ గారు నిన్నొక వంట మనిషిని చేసింది. నువ్వు ఆ దీప్ దేశాయికి నచ్చిన వంటలన్నీ వండాలన్నట్టు ఇండైరెక్ట్ గా నీ మొహాన ఓ మెనూ పడేసింది. నీకు ఆ విషయం అర్థం అవుతుందా? చూడు, వాళ్ళ వేషాలకి వాళ్ళ ఓవర్ యాక్షన్ కి నువ్వు బలవడం నాకు ఇష్టం లేదు. పద, నువ్వు కూడా బయలుదేరు. అయ్యో, నేనా? ఎక్కడికి? ఇంకెక్కడికి? మన కంపెనీ సీఈఓగా ఇప్పుడు మాతో పాటు నువ్వు కూడా ఫ్యాక్టరీ విజిట్ కి రావాలి. నేనా? అవును, నువ్వే. ఈ ఇంటి కోడలిగా ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలని సొంత చేతులతో కాఫీ తయారు చేసి మరీ ఇచ్చావు కదా. అలాగే మన కంపెనీ సీఈఓగా నువ్వు కూడా ఫ్యాక్టరీ విజిట్ చేయాలి. నేను కూడా మీతో పాటు వచ్చేస్తే అమ్మగారు చెప్పిన వంటకాలన్నీ ఎవరు చేస్తారు? నేనే కదా చెయ్యాలి. నీలవేణి, నీకింకా ఎలా చెప్తే అర్థమవుతుంది? నిన్ను ఒక వంట మనిషిలాగా చూపించాలనే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశానికి నువ్వు ఊపిరిపోయికు. అలా కాదు తారక్ సార్. దీప్ దేశాయ్ గారికి ఆ వంటకాలతో భోజనం పెడతామని అమ్మగారు మాట ఇచ్చేశారు. అవన్నీ దీప్ దేశాయ్ గారు వచ్చేసరికి లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం, మన కంపెనీ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఒక్క విషయంలో నా మాట వినండి తారక్ సార్. ఇంటర్వ్యూ అలాగూ ఫ్యాక్టరీ విజిట్ అయిన తర్వాతే అన్నారు కదా. అప్పుడు మీ పక్కన సీఈఓగా నేనే కూర్చుంటాను, సరేనా? సరే, అయితే మేం ఫ్యాక్టరీ విజిట్ చేసుకుని వచ్చేసరికి నువ్వు ఈ ఇంటి కోడలిగా మన కంపెనీ సీఈఓగా కనిపించాలి. ఈ ఇంటి వంట మనిషిలా కాదు, అర్థమవుతుందా? అయ్యో, అర్థమవుతుంది తారక్ సార్. ఇక మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను కదా. అయ్యో, అర్థమవుతుంది తారక్ సార్. ఇక మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను కదా. బయలుదేరండి తారక్ సార్. సరే. అమ్మా, అసలు నీ తెలివితేటలకి ఎన్ని సెల్యూట్లు కొట్టినా తక్కువే తెలుసా? నాకు కనిపించిన తెలివితేటలు నీకంటికి ఎక్కడ కనిపించే కాంచనా? తెలివి తక్కువ వాళ్ళకి ఎదుటి వాళ్ళ తెలివితేటలు పెద్దగా కనిపించవులే బావా. అంటే ఇప్పుడు నన్ను తెలివి తక్కువ వాడు అని అంటావు? పదే పదే నా నోటితో ఎందుకు చెప్పించుకోవడం? అబ్బబ్బబ్బా, మీరిద్దరూ ఆపుతారా? అమ్మా, మాట్లాడుతూనే ఎంత మాయ చేసావు. ఆ నీలవేణిని దీప్ దేశాయ్ ముందు ఒక వంట మనిషిని చేసావు కదా. అవునే, ఆ దీప్ దేశాయ్ దృష్టిలో నీలవేణి మన ఇంటి మనిషిగా కనిపించకూడదు. ఒక వంట మనిషిగా మాత్రమే కనిపించాలి. అందుకే నా మాటలతో దాన్ని నేను వంట మనిషిని చేశాను.